ఈ సైబర్ క్రిమినల్స్ చివరికి ట్రాఫిక్ పోలీసులను వదలట్లేదు. ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు కొత్త మోడల్ ఏంటి, మనం రోడ్డు మీద తేడా అంటే వెహికల్‌లో తేడా చేసినా ముందుగా ఏది వెహికల్‌లో మనకు హెల్మెట్ పెట్టుకోకపోయినా, లేకపోతే కనుక సిగ్నల్ జంపింగ్ అయినా, సిగ్నల్ పట్టించుకోకుండా వెళ్ళినా అక్కడ ఎవరు పోలీసులు ఉండరు. కానీ జరిగిపోయేదంతా సీసీ క్యామ్‌లో రికార్డ్ చేసి దాని అనుబంధంగా మనకి నోటీసులు ఇచ్చేటటువంటి సిస్టమ్ పెట్టుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఇది రాష్ట్రాలు జరుగుతుంది. మన రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది 2 తెలుగు రాష్ట్రాలు. అయితే ఇప్పుడు దానికేం చేస్తారు, వాళ్ళు ఒక చలాన పంపిస్తారు. మనం వెహికల్‌కి ఏ నంబర్ అయితే రిజిస్టర్ చేసుకున్నామో దానికి వస్తూ ఉంటది. దాన్ని ఇప్పుడు మిస్‌యూజ్ చేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. ట్రాఫిక్ పోలీస్ పేరుతో మనకి చలానాలాగా వస్తుంది. ఆ లింక్‌ని క్లిక్ చేసి దాంట్లో డబ్బులు కట్టమంటది. అది ఇప్పటికిప్పుడు కడితే గనక మీకు సబ్సిడీ వస్తుందని చెప్తది. లేపోతే ఎక్కువ అవుతదని వస్తది. దాంతో మనం దాని మీద క్లిక్ చేసామా మొత్తం అకౌంట్‌లో అన్నీ అవతలోడి హ్యాకింగ్‌కెళ్ళిపోతుంది. వాడు దోచేసుకోవడం బిగించేస్తాడు. ఓటీపీ కూడా అందులో వస్తది. మనం ఓటీపీ రాగానే అది వాడికి దాంట్లో కొడతాం కదా! ఆ ఓటీపీని వాడు తీసేసుకొని వాడు మన అకౌంట్‌లోని డబ్బులు నొక్కేస్తాడనమాట. ఇది సరికొత్తదైనటువంటి కుంభకోణం జరుగుతోంది. అలర్ట్‌గా ఉండండి అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు.